అంటే ఉద్యమకారులుగా మోసపోయారు అని చెప్తారు. ఎస్ బరాబరి. ఎందుకు అంటే మీరు మరో పోరాటం కూడా చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదే పదే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, అక్కడ మేము పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ తిన్నాం కాబట్టి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మీ నిరుద్యోగ ఆశలు గల్లంతయ్యాయా? నిరుద్యోగ ఆశలకు పట్టాభిషేకం జరిగిందా? రాజకీయ నాయకులు ఆ మాట నీళ్ళ మీద మూట రెండు ఒకటే రకంగా ఉంటాయి, అది తప్ప ఇంకొకటి ఏముండదు. ఇలా 100 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఎక్కడి, 50,000 ఉద్యోగాలు కూడా నింపలే. అవి గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్స్ తప్పితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఫ్రెష్ నియామకాలు చేసింది ఏమీ లేదు. ఏదో ఇప్పుడు పరిస్థితి మాది ఎట్లుందంటే లేవలేని అత్తకు వంగలేని కోడలు దొరికిందన్నట్టు ఉంది మా పరిస్థితి, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు మీ రాజకీయ నాయకులకి 5 ఏళ్ల కాలానికి ఎలక్షన్ పోగానే మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు కాలానుగుణంగా, ఒక టైం ఉంది. మరి మాకెందుకు లేదు? మాకు క్యాలెండర్ ఇయర్ అన్నారు కదా, చట్టబద్ధమైన క్యాలెండర్ ఇయర్ ఏది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఏవైతే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఏదైతే ఉందో గదే మళ్ళీ కొత్త కాగితం తీసి బయట పెట్టిండ్రు. అది చెత్త కాగితము ఉత్త కాగితము అది వాళ్ళకే తెలవాలి. ఏమన్నా అంటే వాళ్ళని సమర్థించే వాళ్ళు మేము చేసినాం, మేము క్యాలెండర్ ఇయర్ ఏది ఎన్నేళ్ళకి వస్తుంది క్యాలెండర్ ఇయర్? అంటే మా వయసు అంతా అయిపోయినాక వస్తుందా, లేకపోతే మేమందరం చదువులు అయిపోయి ఇళ్ళకి పోయిన తర్వాత వస్తాయా? ఎప్పుడు వస్తాయి? మీ ఎన్నికలకైతే ఒక కొలమానం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. మరి మాకెందుకు ఉండదు? అన్నీ మారుతున్నాయి కదా పరిస్థితులు, ఒక స్టిపులేటెడ్ టైం ఎందుకు ఉండదు? ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అంటే, నీ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అందుబాటులో ఉంది అంటే ప్రజలు చెప్పాలి, ఒక స్టిపులేటెడ్ టైం ఉండాలి. ఇలా ధరణిలో ఏదో తీసుకొచ్చిండ్రు. ఇలా నేను ఈరోజు గొప్పగా ఏం చెప్తారంటే, దాన్ని ఏమంటారు, పొద్దుగాల ముఖ్యమంత్రిని గారిని కలిసేది మార్నింగ్ ప్రజావేదిక ప్రజాభవన్ దగ్గర ప్రజా దర్బారు అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి ప్రజల్ని కలిసేది. ఇక ఏమనాలి, ఆయన దేనికున్న సిరి వీళ్ళకి ఏమైనా ఉందా? ఒక్కరోజు ఆ ఆర్భాటంగా హంగులు ఆర్భాటంగా చేసిండ్రు, తర్వాత ఏది క్లోజ్ నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి ఎందుకు కలవాలి? ఎప్పుడు కలవాలి. కింది స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ కానీ గ్రామ కార్యదర్శి కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు కదా పైకి రావాలి. ఒక అప్పీలేట్ అనేది ఒక పద్ధతి క్రమానుగుణంగా ఉంటుంది. కలెక్టర్ తోటి కానప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కానప్పుడు, చీఫ్ సెక్రటరీ తోటి కానప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి కదా. మరి వీళ్ళంతా ఏం చేస్తుండ్రు? గాడిదలా కాస్తుండ్రా? ఈ హైరార్కీ అంతా గాడిదలా కాస్తుండ్రా, లేకపోతే గాడిద పళ్ళు దోముతుండ్రా ప్రజల సొమ్ము తినుకుంటా? ఏం చేస్తుండ్రు? ఇలా ఒక అప్లికేషన్ ఇస్తే ఇలా భూభారతిలో ఒక స్టిపులేటెడ్ టైం పెట్టినవారు, ప్రతి కంప్లైంట్కి ఒక టైం ఎందుకు పెట్టావు? దాని మీద రివ్యూ ఎందుకు వేయవు? ఎవరెవరి దగ్గర ఎన్ని కంప్లైంట్లు పెండింగ్లో ఉన్నాయి, ఏ అధికారి తప్పు చేసిండు, ఏ అధికారి ప్రజలకు సేవను అందించలేకపోయిండు, ఎందుకు వీడిని సస్పెండ్ చేయకూడదు అనే భావన మీ లోపల కలగనన్ని రోజులు ప్రభుత్వ పనితీరు బాగాలేనట్టు. అంటే మీరు నిరుద్యోగులుగానే మిగిలిపోతారా? అంతే కదా. మేము కాదు, 1969 ఒక తరం, 2009 ఒక తరం, తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక తరం, 3 తరాలు నష్టపోయినాం. ఇప్పుడు 3 తరాలు. ఆ రోజు బుల్లెట్ దెబ్బలకి వేయరు ఉద్యమకారులు అన్నాడు. రోజు విద్యార్థి ఉద్యమకారులు బుల్లెట్ దెబ్బలకి వేయరు, ఈరోజు ఆత్మహత్యలతోటి వేయరు. ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు మిగిలిపోతున్నాం. ఇలా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక మిగిలిపోతున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏం